అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రోజుల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం మీ ఊళ్ళో ఎలా ఉంది డెవలప్మెంట్, రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ పరిస్థితులు అంటే మనకి ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనలాంటి బీద ఫ్యామిలీస్కి అతను ఆ మనిషి 2 సెంట్స్ స్థలం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో షాప్ రెంట్ కట్టుకోవాలా, ఇంటి రెంట్ కట్టుకోవాలా, కరెంట్ బిల్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఒక తినాలా బతకాలనేటట్టు ఉంది. ఇప్పుడు 10,000 సంపాదిస్తే 15,000 ఖర్చు అవుతున్నట్టు ఉంది ఫ్యామిలీకి, పిల్లలకి చదువుకైనా, హాస్పిటల్ బిల్స్ అయినా, యాదానికైనా కానీ సరే. బీసీ జనార్దన్ రెడ్డి వస్తే మనకి ఇళ్ళకి 2 సెంట్స్ స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇస్తున్నారు. సొంత డబ్బులతో అతని ఓన్ మనీతో మనకి కట్టిస్తా అంటున్నాడు. మనకి ఇప్పుడు ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే రేపు వచ్చే పిల్లలకి మనం ఏమి ఇవ్వకపోయినా మన ఇల్లు అనేది నిలబడిపోతుంది. మన ద్వారా ఆయన ద్వారా మన పిల్లలకి మనం గట్టిగా ఒక స్టాండర్డ్ అనేది ఇవ్వగలుగుతాం. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు గెలిస్తే ఏమంటారు చంద్రబాబు బీటెక్ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ తెప్పిస్తా అంటున్నారు. మన వాళ్ళు చదవాలంటే మనము నంద్యాల లేదా కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు అట్లా పోతున్నారు. మన డిస్టిక్లో నంద్యాల డిస్టిక్లో తక్కువ అసలు లేరు. ఏం జాబ్స్ పోవాలన్నా బెంగళూరు, హైదరాబాద్ అటు సైడే పోతున్నారు. ఇటువైపు అయితే ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా సీఎంగా, బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి. బీసీ జనార్దన్ రెడ్డికి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది మీ ఊర్లో? మాకు బీసీ జనార్దన్ రెడ్డి కావాలి. అభివృద్ధి, సిమెంట్ రోడ్లు అభివృద్ధి ఎంతైనా చేసినాడు. బీసీ జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి? సిమెంట్ రోడ్డు వేసినాడు. మా ఊర్లో నీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళు లేవు, వాటరు ట్యాంకర్లు పెట్టి. కరెంట్ ప్రాబ్లం ఏం లేదే. వాటర్ ఫుల్గా ఉంది ప్రాబ్లం. నీళ్ళు తోలుతున్నా ట్యాంకర్లు పెట్టి. అందడం లేదు, సరిగా అందడం లేదు. కరెంటు బిల్లులు పెంచినాడు, అన్ని పెంచినాడు. ఏం చేసుకోవాలా? ప్రస్తుతం రాజకీయ వేడి ఉంది, ఎక్కువ రాజకీయ రసవత్తంగా ఉంది. బనగానపల్లెలో ఫైర్, ఎమర్జెన్సీ ఫైర్ బనగానపల్లెలో. రాబోయే కాలంలో యువకులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. యువకులు ప్రతి సంవత్సరము యువకులకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. తల్లిదండ్రులు, రైతులు కష్టపడి చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్డు పాలు అవుతున్నారు. డీజిల్ రేట్లు సెంటర్ నుంచి రాష్ట్రం వరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది, ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. మరి యువకులు కానీ రైతులు కానీ చాలా కష్టాల్లో ఉన్నారు. అతలాతుతలం అయిపోయింది రాష్ట్రము. ఇప్పుడు రాష్ట్రం బాగా పడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, టీడీపీ రావాలి. టీడీపీ వస్తేనే ఈ యువకులకు అంతా భవిష్యత్తు ఉండేది. పనులు లేవు, గోండా పనులు లేవు. జగన్ కు అనుభవం లేక, నేను పోయిన 5 సంవత్సరాల కిందటే చెప్పినాను, అనుభవం లేదు కానీ చెయ్యలేకపోయినారు. పైనుంచి ఫండ్ తెచ్చుకోలేకపోయినారు ఆయన. ఏమి మామూలు చిన్నవి 3,000, 4,000 పథకాలు ఇస్తే సరిపోదు. యువకులు బాగుపడాలంటే సెంటర్ నుంచి డబ్బులు కొట్లాడి తేవాలి. కొట్లాడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. అభివృద్ధి బీసీ జనార్దన్ రెడ్డి గారు 1914 నుంచి 19 వరకు ఎన్నుండి లేని విధంగా అభివృద్ధి చేసినారు. ప్రతి ఒక్క పిల్లోడు కానీ, పెద్ద మనిషి కానీ, ముసలోడు కానీ మట్టి రోడ్ల మీద తిరగడం లేదు, మొత్తం సిమెంట్ రోడ్ల మీద అభివృద్ధి బాగా జరిగింది. కానీ పైన జగన్ గాలికి వచ్చినారు, అనుభవం లేదు. ఆ గాలికి వచ్చినారు, అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మచ్చుగా ఫండ్స్ రావాలా, అడగలేకపోతున్నారు ఆయన. పోలవరం నిలబడిపోయింది, ఒక్క కంపెనీ రాలేదు. చాలా ఇబ్బందులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే యువకులకు అంతా మళ్ళీ ఉత్సాహంలో వస్తారు. యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. టీడీపీకి పక్క. భూములు ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు మన ఏరియాలో బోర్ నీళ్ళ కాలువల పక్కన స్థలాలు ఉన్నాయి. ఒకసారి కాలువ తెగింది. ఇలా తెగితే కొన్ని ఇళ్లలో నీళ్ళు వచ్చింది. అప్పుడు మేము 4,000 ఇచ్చినారు అప్పుడు టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు
బీసీ జనార్దన్ రెడ్డి గారు 2 సెంట్ల స్థలం సొంత నిధులతో కొని ఇస్తామంటున్నారు. ఏమి అవతల నాయకులు కూడా ఇస్తామంటున్నారు, యువతల నాయకులు. కానీ ప్రజలు బాగా వాడాలి. బీసీ జనార్దన్ రెడ్డి చెప్పిన మాట నిలబెడతారు. 2 సెంట్లు పక్కా ఇస్తారు. ఏమి ఆ నమ్మకం 100% బనగానపల్లి పట్టణ ప్రజలకు ఉంది. మరి చాలా డేస్ నుంచి గెలవలేదు కదా, 2019 నుంచి గెలవలేదు. మరి ఇప్పుడు గెలుస్తారని నమ్మకం ఉందా? 100కు 100 పక్కా ఉంది. ఎందుకంటే ఆయన పనితనం అట్లా ఉంటుంది. సొంత నిధులతో మసీదులు కానీ, దర్గాలకు కానీ, పేదవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి బీసీ జనార్దన్ రెడ్డి గారు. అండ్ గతంలో కూడా ఆయన ముస్లింలు పెళ్లి కానుక కానీ సొంతం నిధులతో ఇస్తున్నారు. ప్లాంట్లు కానీ, నీళ్ళ ప్లాంట్లు కానీ. అంటే పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఏదో చేద్దాం అనుకుంటే ఆపేసారని చెప్పి విన్నాను, అదేంటండి? లేదు, దుల్హన్ పథకం పర్సనల్గా ఇచ్చినారు, సొంత నిధులతో ఇచ్చినారు ఆయన. దుల్హన్ పథకంకు కానీ, ఆంధ్రులకు కళ్ళు లేని వాళ్ళకు కూడా 500 ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఇప్పుడు సొంత నిధులతో ఇస్తున్నారు. మంచి పరిపాలన చేస్తారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. రాబోయే కాలానికి కాబోయే మినిస్టర్ ఆయన. అదే బనగానపల్లి ఇంకా అభివృద్ధి ఉంటుంది. ప్రతి నాయకుడు రావాలా, బనగానపల్లి బాగుపడాలా. ఇప్పుడు రాబోయే కాలంలో బనగానపల్లి బాగుపడుతుంది. చాలా ఇబ్బంది పడినాను, ఇప్పుడు ఇబ్బంది పడలేదు. పక్కా టీడీపీ ఇస్తారు. మీ పేరు? నా పేరు సురేంద్ర అక్క. ఇక్కడే ప్రెసెంట్ ఇక్కడ ఎలా ఉంది, ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, అంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ అభివృద్ధి ఏమో అంతగా లేదు. ఇక్కడ మనకు బాగా బీసీ జనార్దన్ రెడ్డి నెక్స్ట్ గెలిచిన తర్వాత పోయిన 4 సంవత్సరాలు బాగా అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది. మనకు చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు కదా అభివృద్ధి. ఇప్పుడు ఏమున్నాయి, సపోజ్ ఉద్యోగాలు లేవు, ఏం లేవు కదా. మన యువతలో ఏం చేస్తున్నారు, వాలంటరీ జాబులు అవి ఏం చేస్తారు, 5200 అవి ఏమొస్తాయి. పెద్ద పెద్ద చదువులు చదివి 5200 చేయాలంటే ఎట్లా? మేము చదివినాం కదా, చదవని వాళ్ళం ఏం చేయాలి? మా అటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఇట్లాంటి 5000 6000 జాబులు. అవి చేస్తాం, తర్వాత ఆటోలు ఏమన్నా చేసుకొని బతుకుతాం. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ఇవి చదివితే మేమేం చేయాలి? కష్టం కదా. ఇక్కడ మీ ఓటు ఎవరికి, టీడీపీయా వైసీపీయా? టీడీపీ. బీసీ జనార్దన్ రెడ్డి 45,000 మెజారిటీతో బీసీగా గెలిచాడు. ఎందుకంత నమ్మకం? నమ్మకం అంటే అతను చేసిన అభివృద్ధి, నీళ్ళు, రోడ్లు, ప్రతి ఒక్క ఊర్లో మంచి పనులు చేశాడు. చాలా చేసినాడు అతను. మనం సహాయం కావాలని ఏ పార్టీ ఏం లేదు, వైసీపీ టీడీపీ ఏం లేదు. నీకు ఇబ్బంది జరిగి అతని దగ్గరకు పోయి కావాలి అంటే వెంటనే డబ్బులు సాయం చేస్తాడు. ఎవరు చేస్తారు ఈ కాలం? డబ్బులు ఇవ్వరు కదా. బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ గెలిచేది లేదక్క. బీసీ జనార్దన్ రెడ్డి చేశాడు, డబ్బులు ఆపేసినారు. మనం ఏం చేయాలి? మన బీసీ జనార్దన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేయాలని పెట్టినారు, కానీ ప్రభుత్వం ఓడిపోయింది కదా. చంద్రబాబు ఓడిపోయాడు, ఇక్కడ అన్న ఓడిపోయాడు. వాళ్ళు రామిరెడ్డి గారు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసిన ప్రభుత్వం మనది కాదు కదా, చేయడం కష్టం కదా. ఆయన కూడా తన డబ్బులు ఇచ్చేశాడు. బీసీ జనార్దన్ రెడ్డి సొంత డబ్బులతో కట్టించా అన్నాడు. కట్టివ్వడానికి అడ్డు పడతారు కదా. ఇప్పుడు నా ప్రభుత్వం లేదు నేను చేసి ఒప్పుకుంటారా మీరు? అట్లా మనకి ఇక్కడైతే బీసీ జనార్దన్ రెడ్డి మొత్తం కింది మీదకి టీడీపీ వస్తుంది అక్క. ఈసారి ఒకవేళ టీడీపీ గెలిస్తే 2 సెట్ల భూమి కూడా ఇస్తా అని చెప్పారక్క. ఇస్తాడు, మాట చెప్పినాడంటే తప్పడు. సొంత డబ్బులు అక్కడ ఇంద్రమ్మ అక్క తల్లితో మనం అక్కను అమ్మ అంటాం అందరం. తను దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె డబ్బులు సొంత డబ్బులు పెట్టి మనిషికి 2 సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు. ఇస్తాడు, గ్యారంటీ. చెప్పినాడంటే మాట తప్పడు. మా ఓటు టీడీపీకే, జనార్దన్ రెడ్డికి, ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. అందులో ఏం ఇబ్బంది ఏం లేదు, గెలిచేది అదే. ఏం అభివృద్ధి లేదు కదా. ఏం చేసినారు? ఇప్పుడు అమరావతి వల్ల ఏమైపోయినాయి? ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది అన్యాయంగా చనిపోయినారు. ప్రతి ఒక్కరు తెలియని ఏముండదు. ఏమంటే ఇట్లా మాట్లాడితే ఇబ్బంది పెడతారు తర్వాత. కష్టం కదా. మేము ఆటలు తోలుకుంటే తెల్లం. మాకేముంది, 2 మాటలు 3 మాటలు ఆడ పట్టుకుంటే ఇబ్బంది కదా. కానీ ఏదైతే అదైతే అది అన్న జనార్దన్ రెడ్డి ఆయన చూసుకుంటాడు, అంతే, ఏం కాదు.